హాయ్ అందరికీ. సో, ఇవాళ మనం కొత్త ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో, ఇదేంటంటే ఫేమస్ ఇంటర్వ్యూ క్వెషన్ అనమాట. సో, మ్యాక్సిమం సబ్ అరే. సో, బేసిక్‌గా వాట్ ఈస్ మెన్ బై సబ్ అరే? సబ్ అరే అంటే సో, ఎనీ ఇండివిడ్యువల్ యారే. సో, యారేలో ఉండే ఏ ఎలిమెంట్ ఇండివిడ్యువల్‌గా ఒక్క ఎలిమెంట్ మనం తీసుకున్నా కూడా దాన్ని సబ్ అరే అనొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ -2 ఆర్ 1, -3 ఇండివిడ్యువల్‌గా వీటిని సబ్ అరేస్ అని అనుకోవచ్చు. లేదంటే -2 నుంచి -3 వరకు సబ్ అరే అవుతుంది. అట్లనే ఇక్కడ 4 నుంచి 1 వరకు కూడా సబ్ అరే అవుతుంది. బట్ -2 అండ్ -3, 4 ఇవి సబ్ అరేస్ కావన్నమాట. ఎందుకనంటే అవి అవి పక్కపక్కన లేవు. మనకి సబ్ అరే అంటే మీనింగ్ ఏంటంటే కంటిన్యూయస్‌గా ఉండాలి ఏ ఉన్నా కూడా. ఓకేనా? అయితే ఏమంటున్నారంటే లార్జెస్ట్ సమ్ కనుక్కోమంటున్నారు. సో, ఇక్కడ 4, -1, 2, 1 వీటి సమ్ వచ్చేసి మనకి 6 అనమాట. ఇట్లా కంటిన్యూయస్‌గా ఉండి వాటి సమ్ హైయెస్ట్ ఉండేది 6 అనమాట. మీరు ఎట్లయినా చూసుకోండి. -2, 1 సమ్ వచ్చేసి -1. సో, -3 కూడా యాడ్ చేయండి దానికి. ఇంకా నెగిటివ్ అవుతుంది వాల్యూ. సో, ఎక్కడా కూడా పెరగడంలా. అదే ఇక్కడ తీసుకోండి 4, -1, 2, 1 తర్వాత -5 యాడ్ చేశారనుకోండి తగ్గుతుంది సమ్ము. -5 అంటే 4 యాడ్ చేసుకోవాలంటే 5 అవుతుంది సమ్ము. కానీ 6 అనేది కాదు. 6 కంటే ఎక్కువ లేదనమాట. 6ఏ ఎక్కువ. అదే ఇక్కడ నంబర్ 1 ఇచ్చారు. ఓన్లీ 1 ఒకటే ఇచ్చారు. సో, అవుట్‌పుట్ కూడా 1 అనమాట. ఇంక దానికి మనం సమ్ యాడ్ చేయడానికి ఇంకో అరేలో ఎలిమెంట్స్ లేవు. సో, 1 ఈజ్ ది సబ్ అరే అండ్ సమ్ కూడా హైయెస్ట్ ఇంకా అదే అనమాట. సో, 5, 4, -1, 7, 8 వీటిలన్నిటిని యాడ్ చేస్తే చాలు మనకు అదే లార్జెస్ట్ సమ్ అనమాట 23. ఓకే. సో, ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. ఏ విధంగా సాల్వ్ చేస్తాం, అప్రోచ్ ఏంటి అనేది చెప్పే ముందర జస్ట్ నేను ఫంక్షన్ ఇక్కడ రాసి పెట్టుకుంటున్నాను. ఫంక్షన్ మ్యాక్స్ ఫైండ్ మ్యాక్స్ సబ్ అరే నేమింగ్ కన్వెన్షన్ ఈ విధంగా ఇచ్చుకుంటున్నాను. దీంట్లో మనకి అరే వస్తుంది. ఆ అరే వచ్చేసి నమ్స్ అనే ఒక పారామీటర్ తీసుకొని వస్తుంది. సో, నమ్స్ అంటే దాంట్లో అరే అనమాట. సో, అరే వచ్చేసి కాన్స్ట్ నమ్స్ ఈక్వల్ టు ఈ అరేలో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవే నేను కాపీ చేసేస్తున్నాను. ఓకేనా? సేమ్ అరే ఎలిమెంట్స్ ఇక్కడ మైనస్ అనేది యాడ్ చేస్తున్నాను. అక్కడ కాపీ చేసేటప్పుడు రాలేదు. సో, అవుట్పుట్ వచ్చేసి 6 రావాలి మనకి. దీన్ని నేను కన్సోల్ లాగ్ చేస్తున్నాను. ఓకే. నమ్స్ అనేది కూడా పాస్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. సో, ఇప్పుడు లాజిక్ చెప్తా వినండి. సో, మనకి -2 అనే ఎలిమెంట్ ఉంది. సో, ఆ -2 అనే ఎలిమెంట్నే నేను ప్రస్తుతానికి కరెంట్ సమ్ అనుకుంటున్నాను. ఓకేనా? కరెంట్ సమ్. సో, లెట్ కరెంట్ సమ్ ఈక్వల్ టు దాన్ని డైరెక్ట్గా -2 అని చెప్పి మనం ఇవ్వకుండా నమ్స్ ఆఫ్ 0 అనుకోవచ్చా? అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ఎలిమెంటే కరెంట్ సమ్ అనుకుంటున్నాను. ఓకేనా? అలానే గ్లోబల్ సమ్ అనే ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నా. గ్లోబల్ సమ్. సో, గ్లోబల్ సమ్ కూడా వచ్చేసి సేమ్ అదే నమ్స్ ఆఫ్ 0. అదే ఫస్ట్ నెంబర్ని గ్లోబల్ సమ్ అని కూడా అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడి నుంచి 1 దగ్గర నుంచి తీసుకుంటున్నాను. 1 అండ్ -2 రెండింటిని యాడ్ చేస్తున్నాను. ఎంత వచ్చింది? -1. -1 పెద్దదా లేదంటే ఓన్లీ 1 పెద్దదా? ఆబ్వియస్లీ ఓన్లీ 1 పెద్దది. సో, ఈ ముందర సమ్ అంతా తీసేసి 1ని ఇక్కడ అప్డేట్ చేస్తాను. ఇక్కడ కరెంట్ సమ్ వచ్చేసి 1ని అప్డేట్ చేస్తాను. ఓకే. తర్వాత ఇప్పుడు -1 అనేది కరెంట్ సమ్ అనమాట ఎంతవరకు. సో, తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి అదే -1కి -3 కూడా యాడ్ చేస్తే -4 అవుతుంది. -4 పెద్దదా? -3 పెద్దదా? -3. కానీ ఈ -3 అనేది 1 కంటే పెద్దదా? కాదు కదా. సో, కరెంట్ సమ్ కూడా 1 ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ 4 వస్తుంది. సో, 1 పెద్దదా? 4 పెద్దదా? ఆబ్వియస్లీ 4ఏ పెద్దది. సో, ఇక్కడ 4 అప్డేట్ అయిపోతుంది అనమాట. సో, ఈ లాజిక్ మనం ఏంటంటే ఈ సమ్ వెళ్ళే కొద్ది కూడా ఇంక్రీజ్ అవుతాయి వెళ్ళాలి. ఎక్కడా కూడా నెగిటివ్స్లోకి వెళ్ళకూడదు. నెగిటివ్స్లోకి వెళ్ళకుండా చూసుకుంటాం. సో, లాజిక్ అనేది ఈ విధంగా రాస్తాను నేను. సో, లెట్ కాన్స్ట్ n ఈక్వల్ టు నమ్స్ డాట్ లెంత్
ఫర్ లెట్ ఐ ఈక్వల్ టు 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను, అంటే ఈ ఇండెక్స్ నుంచి ఐ లెస్ దాన్ n అండ్ ఐ ప్లస్ ప్లస్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ప్రతిసారి నేనేం చేస్తున్నానంటే కరెంట్ సమ్ని ఫస్ట్ అప్డేట్ చేసుకోవాలి. కరెంట్ సమ్ వచ్చేసి దీనికోసం ఏది పెద్దది అనేది అంటే చెక్ చేసుకోవాలని math.max అనేది యూస్ చేసుకుంటున్నాము. ఫస్ట్ మనకి ఎలిమెంట్ ఈ 1 అనే ఎలిమెంట్ ఉంది కదా, ఆ ఎలిమెంట్ వచ్చేసి నమ్స్ ఆఫ్ ఐ అనమాట. ఈ ఎలిమెంట్ని ఇంకో ఏ ఎలిమెంట్ని కంపేర్ చేస్తున్నానంటే కరెంట్ సమ్ ఏదైతే ఉందో ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ, ఈ రెండిట్లో ఏది పెద్దది, ఇప్పుడు దాకా వచ్చిన సమ్ము పెద్దదా అంటే ఎక్స్టెండ్ చేయాలా లేకపోతే అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలా అనేది అనమాట. సో ఎక్స్టెండ్ ఎప్పుడు చేస్తాం, ప్రీవియస్ సమ్ము అండ్ కరెంట్ సమ్ము ఇది పెద్దదైనప్పుడు ఎక్స్టెండ్ చేసుకుంటాం, లేదంటే దీంతో కంటిన్యూ అయిపోతాం. అది ఈ కండిషన్కి అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్, గ్లోబల్ సమ్ అనేది మనం ఎప్పుడు అప్డేట్ చేస్తామంటే కరెంట్ సమ్ కంటే కూడా అది పెద్దదైనప్పుడు. ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసుకోకుండా math.max అని యూజ్ చేస్తాం, చాలా సింపుల్గా ఉంటుంది. సో కరెంట్ సమ్ గ్లోబల్ సమ్ ఈ రెండిట్లో ఏది పెద్దదైతే అప్పుడు అప్డేట్ చేయమని. ఫైనల్గా నేను ఏం చేస్తున్నాను, రిటర్న్ చేయాలి, రిటర్న్ గ్లోబల్ సమ్. ఓకేనా, గ్లోబల్ సమ్ని రిటర్న్ చేస్తున్నాను. ఒకసారి ఇది రన్ చేద్దాం, మనకి 6 అనేది అవుట్పుట్ రావాలి, చూద్దాం. ఫైల్ నేమ్ వచ్చేసి మ్యాక్స్ సమ్ అనే. సో అవుట్పుట్ ఈజ్ 6. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మీరు కామెంట్ చేస్తే నేను కొత్త వీడియోస్ అన్నీ తీసుకొస్తాను. థ్యాంక్ యూ.